హాయ్. ఈరోజు రైసు, వంకాయ కర్రీ, 2 దోశలు, పచ్చి పులుసు. తెలంగాణ స్పెషల్. మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఏం చేద్దాం? రైస్ 1 కప్పు తీసుకున్నాము. మా అబ్బాయి ఏమో దోశ తింటుండు. రైస్, వైట్ రైస్, కర్రీ, దోశ, పచ్చి పులుసు. స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. పచ్చి పులుసు నేను పచ్చి పులుసు పోసేసుకుంటాను. మంచిగా మొత్తం పచ్చి పులుసు మొత్తం పోసుకున్నాను. చూడు పచ్చి పులుసు నాన్న చింతపండుతో చేసిన పచ్చి పులుసు. మమ్మీ కూడా బాగుంటుంది అన్న పచ్చి పులుసు. నువ్వు తినమంటే తినవు. నేను అనుకో ఫస్ట్ వంకాయ కర్రీము మామిడికాయ వేసి చేసింది, బాగుంటుంది. సార్ చూడండి, మామిడికాయ వేసి వంకాయ కర్రీ చేసి చూస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నువ్వు తినకుండా నువ్వు కూర్చుంటే తిను మా అయిపోతుంది. నువ్వే లేదు నాన్న, ఎవరి ఫస్ట్ అయిపోతుంది? మీ డాడీ ఫస్ట్ అయిపోతుంది, నాది అయిపోతుందా, నీది అయిపోతుందా? నీదే ఫస్ట్ అయిపోతుందా? అవునా? వచ్చిందా? పచ్చి పులుసు పచ్చి పులుసు అదే వచ్చింది. అయితే పచ్చి పులుసు ఆల్రెడీ చాలా ఉల్లిపాయలు వేసినావా? ఏమీ లేదు, ఉల్లిపాయలు ఏమీ లేదు. దోశలో మామిడికాయ పచ్చడి పెట్టుకొని తినేస్తున్నాను, పల్లి చట్నీ కాకుండా. నీకు కూడానా? ఇడ్లీ సాంబార్ వేసుకుంటా. నువ్వు
తినకుండా సౌండ్ చేయి. నువ్వు నువ్వు అసలే తింటే తినట్లేనా? మా అయిపోతున్నాయి నువ్వు తినట్టు. మేము అయిపోయింది నాది. నాదే అయిపోయింది. దోశ అన్నం అయిపోయింది. నీదే ఉంది. చేతితో తీసుకొని తిను. ఇంకో ఇలా తీసుకొని తిను. అయిపోయింది. మీ డాడీది అయిపోయింది. నువ్వే ఈరోజు మిగిలిపోయింది. ఏం లే నీదే ఫస్ట్. అట్లా కాదు, చేతి తీసుకొని తినని కూడా తినట్లేదు. నీళ్ళే తాగుతుంది. నువ్వు ఓన్లీ వాటర్ తాగితే ఎట్లా చెప్పినా? పచ్చిపులుసు అన్నమే మంచిది. ఇగో నేను చిన్న పీసులు కూడా కట్ చేసి ఇచ్చిన. నువ్వు అవి కూడా తినట్లేదు. పచ్చిపులుసు అన్నం తింటే మంచిది సార్. నువ్వు తినవు చేయవు. మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా వీడియోలు చేస్తాం కామెంట్ చేసి.